నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మటుకి పిల్లల్లో ఈ టైఫాయిడ్ ఫీవర్ గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. టైఫాయిడ్ అన్నది ఎందుకు వస్తుంది, దీనివల్ల ఎటువంటి మటుకి ప్రాబ్లమ్స్, దీన్ని మనం మటుకి ప్రివెంట్ అయితే చేయొచ్చా, ఇట్లాంటి విషయాల గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. టైఫాయిడ్ అన్నది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట. అంటే సాల్మొనెల్లా టైఫీ అని ఒకటి బ్యాక్టీరియా ఉంటుంది. దానివల్లనే పిల్లలకి టైఫాయిడ్ వస్తూ ఉంటుంది. సో ఇది యూజువల్గా ఎందుకు వస్తుంది అంటే ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల. అంటే యూజువల్గా మనం తినే ఆహారం కానీ నీళ్లు కానీ కంటామినేటెడ్గా ఉంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అంటే ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి అది స్టూల్స్లోకి వెళ్తుంది. ఆ స్టూల్స్ ఏమో కమ్యూనిటీలోకి స్ప్రెడ్ అవుతుంది. అది స్ప్రెడ్ అయ్యి అది వేరే టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ లిక్విడ్స్లోకి ఎంటర్ అవి అది పిల్లల్లో టైఫాయిడ్ లాగా వస్తుంది అన్నమాట. సో ఈ ఫుడ్ అంటే యూజువల్గా ఇంట్లో తినే ఫుడ్, ఇంట్లో తాగే వాటర్ వల్ల యూజువల్గా రాదు. ఓన్లీ యూజువల్గా బయట నుంచి మనం కానీ ఫుడ్ కానీ తెప్పించుకున్నా, బయటికి వెళ్ళి ఫుడ్ తిన్నా, ఎస్పెషలీ స్ట్రీట్ ఫుడ్. అండ్ ఎస్పెషలీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది పానీపూరి ఇలాంటివన్నీ మనం బండి మీద అమ్మే ఫుడ్స్ వల్ల ఎక్కువగా ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో క్లీన్ వాటర్ అండ్ ఫుడ్ కానీ ఉన్నట్లయితే ఇలాంటి సాల్మొనెల్లా టైఫాయిడ్ ఫీవర్స్ అయితే రాదు. సో టైఫాయిడ్ ఫీవర్ కానీ ఒకసారి వచ్చింది అంటే ఫీవర్ హై గ్రేడ్గా ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది, 3-4 వారాలు వరకు కూడా ఉండొచ్చు. పిల్లలు బాగా వీక్ అయిపోతుంటారు, లూజ్ మోషన్స్ కూడా ఉండొచ్చు, వాంతులు ఉండొచ్చు, హెడేక్ ఉండొచ్చు, ఈ స్టమక్ నుంచి బ్లీడింగ్ కూడా మనకి అవ్వచ్చు. అండ్ ఇలాగే ఇంకా కానీ బాగా స్ప్రెడ్ అయిపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బ్రెయిన్కి కూడా ఎక్కొచ్చు. సో ఇలాగా అండ్ కొంతమంది పిల్లలు బాగా మటుకి సీరియస్ అయిపోయి వాళ్ళకి మటుకి కాంప్లికేషన్స్ వచ్చి వాళ్ళలో డెత్ కూడా అవ్వచ్చు. సో టైఫాయిడ్ ఫీవర్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ ఫీవర్, ఇట్ ఈస్ ఏ డేంజరస్ ఇన్ఫెక్షన్ అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం టైఫాయిడ్ రాకుండా మనం మటుకి హెల్దీ హైజీనిక్ ప్రాక్టీసెస్ కానీ మనకు ఉన్నట్లయితే టైఫాయిడ్ ఫీవర్ జనరల్గా రాదు. ఒకవేళ వచ్చింది అంటే దాన్ని మనం అంటే ఫీవర్ కంటిన్యూస్గా 3-4 days 5 days అలా కంటిన్యూస్గా ఉన్నట్లయితే మనం ఎందుకు వస్తుంది, దానికి తగిన బ్లడ్ టెస్ట్లు అన్నీ మనం మటుకి చేసుకొని, సో ఇది మటుకి బ్లడ్ టెస్ట్లు అంటే ఇది వైడాల్ టెస్ట్ అని వస్తుంది, ఇంకోటి టైఫీ డాట్ టెస్ట్ అని ఇంకోటి వస్తుంది, ఇంకోటి ఏమో బ్లడ్ కల్చర్ అని ఉంటుంది. సో ఇలాగా మనం ఇలాంటి పరీక్షలు చేసి మనం ఇది టైఫాయిడా కాదంటే ఓన్లీ ఆఫ్టర్ 5 days, ఒక 5 daysకి ముందు మనం మటుకి బ్లడ్ టెస్ట్ అయితే చేసినా అది కరెక్ట్గా రాదు. సో ఆఫ్టర్ 5 days మనం కానీ బ్లడ్ టెస్ట్ అయితే మనం చేసుకొని దాన్ని బట్టి దానికి కరెక్ట్ యాంటీబయాటిక్స్ కానీ మనం కానీ ఇస్తే ఆ టైఫాయిడ్ ఫీవర్ అన్నది స్లోగా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చేస్తుంది. సో టైఫాయిడ్ ప్రివెన్షన్కి ఇప్పుడు మటుకి వ్యాక్సినేషన్ కూడా ఉంది. సో దీనికి టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ అని ఒకటి వస్తుంది. ఇది 6 months నుంచి ఇవ్వచ్చు. యూజువల్గా 2 times ఇవ్వాల్సి వస్తుంది. అంటే 6 months గ్యాప్లో మనం మటుకి ట్వైస్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే 6 to 9 months అప్ టు 1 year వరకు ఒక డోసు, మళ్ళీ ఆఫ్టర్ 6 months పోయాక మళ్ళీ ఇంకొక డోసు. అండ్ వన్స్ ఇన్ 3 years మనం ఇస్తే ఇమ్యూనిటీ అన్నది చాలా రోజులు ఉంటుంది. సో మనం 2 times అయితే ఇనీషియల్గా ఫస్ట్ 2 yearsలో ఇవ్వాలి. దెన్ ఎవ్రీ 3 yearsకి మనం ఒకసారి ఇవ్వచ్చు అన్నమాట. ఇస్తే వాళ్ళు స్లోగా ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. అండ్ ఈ టైఫాయిడ్ ఫీవర్స్ అయితే రాకుండా ఉంటుంది. సో రెగ్యులర్గా ప్రాపర్ హైజీనిక్ ప్రాక్టీస్ కానీ ఉన్నట్లయితే అండ్ గుడ్ ఫుడ్ అండ్ వాటర్ కానీ తీసుకుంటే, బయట నుంచి స్ట్రీట్ ఫుడ్, కంటామినేటెడ్ ఫుడ్స్ ఇలాంటివి మనకు కానీ తీసుకోకుండా ఉంటే మనం టైఫాయిడ్ నుంచి మనకి ప్రివెన్షన్ వస్తుంది. ఇవి ఇన్ఫెక్షన్స్ అయితే అవి రావు. అండ్ మనం కానీ వ్యాక్సినేషన్స్ కూడా తీసుకుంటే సో ఈ టైఫాయిడ్ ఫీవర్ అన్నది రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అన్నది అప్పుడప్పుడు మనం మటుకి చూస్తూనే ఉంటాం. ఇంట్లో మన పిల్లలకి కానీ వేరే పిల్లలకి కానీ వస్తూనే ఉంటాయి. సో ఇట్లాగా వచ్చినప్పుడు వాళ్ళు సిక్ అయిపోతుంటారు. వాళ్ళు సరిగ్గా ఫ్లూయిడ్స్ ఇంకా ఫుడ్ కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. బాడీలోంచి బాగా మటుకి వాటర్ మటుకి వెళ్ళిపోయి వాళ్ళకి డీహైడ్రేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సిక్ ఉంటుంది. సో ఇలాగా మనం కానీ స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే హోమ్ బేస్డ్ ఫస్ట్ మటుకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే హోమ్ బేస్డ్